వెల్కమ్ టు వర్షిప్ ట్రేడర్స్. ఈరోజు మనం జేఎస్డబ్ల్యూ ఎనర్జీ స్టాక్ రిజల్ట్స్ని అయితే అనలైజ్ చేద్దాం. రీసెంట్లీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళు కంటిన్యూస్ అక్విజిషన్స్ చేశారు. సో వాళ్ళ పవర్ జనరేషన్ కెపాసిటీని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి. సో ప్రెసెంట్ ఆ ఎఫర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. సో వన్ థింగ్ వీ నీడ్ టు సీ హియర్ ఈస్ ఫస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో డిఐఎస్ కంటిన్యూస్ ఇంక్రీజింగ్ దేర్ షేర్ 9.78, 10.05, 10.94, 11.43. Promoters are stable, okay, and FIs are also little decreasing the stake, but they are also నెంబర్ అయితే కొంచెం ప్రామినెంట్ నెంబరే 12%, నాట్ లెస్ దెన్ 10 కన్నా తక్కువ రాకూడదు. ఒక మంచి కంపెనీ అని అంటే పెద్ద కంపెనీ, సో మార్కెట్ క్యాపిటల్ వైజ్ అండ్ యాజ్ ఎ రెప్యుటేషన్ వైజ్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఎఫ్ఐఎస్ పొజిషన్స్ 10 కంటే తక్కువ రాకూడదు, డిఏఎస్ పొజిషన్ 10 కంటే తక్కువ రాకూడదు. సో ఏదైతే అనాలిసిస్ని బట్టి చూస్తే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనేది ప్రెసెంట్ ఒక గుడ్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ నెంబర్స్, క్వార్టర్లీ నెంబర్స్ కనుక చూస్తే 5143 crores జనరేషన్, సేల్స్ రెవెన్యూ అంటారు. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ 1015 crores, ఓకే, అండ్ టోటల్గా ఆఫ్టర్ లైక్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, సో ట్యాక్సెస్ పోయిన తర్వాత 836, సో విచ్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ నెంబర్. సో మీకు ఇక్కడ మనకి సెప్టెంబర్లో వచ్చింది, సో జూన్తో కంపేర్ చేస్తే సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ జంప్ అండ్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఈ హ్యూజ్ జంప్ మేము అక్విజిషన్స్ చేసినందువల్ల మాకైతే యాడ్ అయింది. ఇక్కడ చూడండి, సో వీళ్ళు క్లియర్గా ఇస్తున్నారు. సో ఏదైతే మహానంది ప్లాంట్ అండ్ O2 పవర్ అనే కంపెనీ అక్విజిషన్స్ జరిగాయి రీసెంట్ క్వార్టర్లో, సో వాటి వల్ల మాకు ఈ జంప్ అనేది సడన్ జంప్ రెవెన్యూస్లో వాటిల్లో ఇంక్రీజ్ అయింది అని చెప్పడము. సో కమింగ్ డేస్లో ఇంకా రెన్యూబుల్ ఎనర్జీస్ని వీళ్ళు యాడ్ చేస్తాం అని చెప్తున్నారు. నియర్లీ 130 crores ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్గా కూడా చేస్తాం ఇంకా. సో మనం ఇదే చూస్తే మనకి దే ఆర్ ప్లానింగ్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో ఇక్కడ చూసాను, ఇదిగోండి ఇక్కడ చూడండి, సో 130 crores, సో ఎయిమింగ్ టు క్యుములేటివ్ క్యాపెక్స్ అనమాట. 30 gigawatt జనరేషన్ కెపాసిటీ, 40 gigawatt ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బై 2030. సో ఇలాగా వాళ్ళు కెపెక్స్కి ఆలోచించట్లేదు, జనరేషన్ పెంచుకోవాలనే చూస్తున్నారు. సో ఓవరాల్గా నేను అనలైజ్ చేసి మొత్తం దీన్ని చదివాను. ఒకటి ఆల్రెడీ నెగిటివ్ ఫ్యాక్ట్ అయ్యింది అది మార్కెట్లో. ఒకటి ఏంటంటే హిమాచల్ వాళ్ళకి ఫ్రీగా పవర్ సప్లై ఇవ్వాలి, సో అది ఒక్కటి మాత్రమే కంపెనీకి నెగిటివ్గా కనిపిస్తుంది. ఆల్రెడీ అది ఫ్యాక్టరీ అయ్యింది మార్కెట్లోనే, సో అదొక్కటి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఏదైతే పాతవి కూడా ఫ్రీగా ఇవ్వలేదో 2023 నుంచి, ఎందుకంటే ఆ స్టేట్ నుంచి వీళ్ళు హైడ్రో ఎనర్జీని తీసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి. సో ఇది ఉందన్నమాట. సో దాని రిలేటెడ్ వరకు వాళ్ళైతే సప్లై అనేది చేసేస్తారు. సో ఎక్సెప్ట్ దట్, సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. సో కెపాసిటీ ఎడిషన్ ఇదిగో ఇక్కడ చూసారు కదా, కెపాసిటీ ఎడిషన్ ఎంత జరిగిందో, ఇన్స్టాల్డ్ కెపాసిటీ డైరెక్ట్గా కమింగ్ డేస్లో కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ అప్టిక్ ఇన్ న్యూ ప్రాజెక్ట్స్. తర్వాత బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్గా ఎక్కువ వర్క్ చేస్తామని చెప్తున్నారు. అండ్ కెపెక్స్ కూడా ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఆ కెపెక్స్ను కూడా వాళ్ళు ఫర్దర్గా హైలైట్ చేస్తున్నారు. ఓవరాల్గా రిజల్ట్స్ అయితే మనకి బాగున్నాయి. బై ఆన్ డిప్స్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో చార్ట్ చూడాలంటే ఓకే ఒక్క నిమిషం చార్ట్ కూడా చూపిస్తాను. సో చాలా మంది ఈ మధ్య స్టాక్ పెరగట్లేదు అని ఇబ్బంది పడుతున్నారు. లైక్ స్టాక్ అనేది ప్రెసెంట్ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. సో ఏదైతే కెపెక్స్ చేస్తున్నారో ఆ కెపెక్స్ అనేది ఇంకా నెంబర్స్ లోకి రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. సో ఆ నెంబర్ లో రిఫ్లెక్ట్ అయితే మనకి అనేది స్టాక్ లో మూమెంటం అనేది వస్తుంది. సో ప్రెసెంట్ ఇప్పుడు అదే ఫేజ్ లో ఉంది. రేపు స్టాక్ రియాక్షన్ బట్టి మనకి ఎలాగ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేది అయితే మనం చూడొచ్చు. ఎక్స్పెక్టింగ్ పాజిటివ్, బట్ వీ నీడ్ టు చెక్. సో స్టాక్ అనేది
ఆల్మోస్ట్ 540 రేంజ్ నుంచి స్టక్ అయిపోయింది. సో దిస్ ఈజ్ లైక్ ఎ ట్రయాంగులర్ ప్యాటర్న్. సో చూడాలి రేపు మనకి స్టాక్ అనేది అప్ సైడ్ మూవ్ ఇస్తుందా మరి వెయిట్ చేస్తుందా అని. యాజ్ పర్ నెంబర్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ మూవ్. So I hope you like our video. Thank you very much.